మాబోటి మధ్యతరగతి వాళ్ళు ఏది చెప్పుకోలేము, నాకు ఇది లేదని అడగలేము. గవర్నమెంట్తో మనం రోధించను లేవు. ఉపయోగం లేని గవర్నమెంట్ ఏం చేయాలండి? ఈ ప్రభుత్వం ఏం చేయలేదండి. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఏమన్నా గవర్నమెంట్ మారితే మాకు ఒక ఆశ. ఈ ప్రతిదీ ఉల్లిపాయింది, ఎల్లిపాయింది, బియ్యం ఏంది, ప్రతిదీ కరిసే పనేనండి. ఏది అందుబాటులో లేదు. గవర్నమెంట్కి ఇది చెయ్యండి అనే చెప్పే గవర్నమెంట్ అండి మాకు ఇప్పుడు ఉంది. ఉంటే అడిగి మా బాధలు చెప్పి మేము మా కోరికలు మా సమస్యలు తెలుసుకుంటాం, తీర్చుకుంటాం. కానీ ఆ గవర్నమెంట్ కాదు కదా. నాకు 10,000 వస్తుంది. బట్ ఈ సరుకులు పెరిగిపోయిన తర్వాత 3,000 4,000 సరుకులకే అవుతుంది. ఇంకా పెట్రోల్ ధరలు ఇవన్నీ చాలా ఎక్కువగా పెరిగినాయి. కరెంటు బిల్లు చాలా ఎక్కువైంది. ఇవన్నీ దాదాపుగా పెరిగిపోయినాయి కాబట్టి ఎలా బతకాలి అనేది కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడు ఇంట్లో నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోతున్నాయి. ఏమన్నా పిల్లలకు వండి పెట్టుకోవాలన్నా వాటిలో లేవు. ఆదాయం ఏం పెరగలేదు, ఖర్చులే కనపడుతున్నాయి. కరెంటు బిల్లు కాల్చేది తక్కువ, కట్టేది ఎక్కువ అవుతుంది. దాంట్లో కరెంటుకి సగానికి సగం పైన ఇవే ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని బిల్లులు ఎక్కువ వేసేస్తున్నాడు. సామాన్యుల పరిస్థితి బతికేలాగా లేదయ్యా.